ఆయిల్ పెట్టుకొని కోడి గింజలు వేసుకున్నాయి. ఇందులో అన్నీ కలిసినాయి. క్యాబేజీ ఫ్రై చేస్తే సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఆయిల్ వేసుకొని కోబీన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లిపాయలు ఫస్ట్ కానీ ఏది వేయద్దు. అందులో అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయట్లేదు, కూడా వేయట్లేదు. ఇప్పుడు క్యాబేజీ 2-3 సార్లు శుభ్రంగా కట్ చేసి కొన్ని కడుక్కొని కొంచెం కోపం వేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లిపాయలు వేసుకోండి. కొంత మగ్గినాక లాస్ట్ ఉల్లిగడ్డ దంచి వేసుకోవాలి. అల్లం వేసుకుంటా ఫస్ట్ కూడా మగ్గినాకనే వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకునేటప్పుడు మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకున్నాం. మంచి ఫ్రై అవుతుంది. చూసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. మళ్ళీ ఇంకా ఫ్రై కావాలి. ఇక మంచిగా దగ్గర వచ్చినప్పుడు ఉప్పు, కారం, పసుపు, వెల్లిపాయ, ఉప్పు వెల్లిపాయ పచ్చగా వేసుకోవాలి. పైన క్యాబేజ్ చూసుకుంటా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఎర్రగా మగ్గింది. ఇతర కట్ చేసినప్పుడు సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం అని వేసుకున్నాం. మంచిగా మగ్గిపోయింది. నేను ఫస్ట్ వేయలేదు. కారం కొంచెం తినేదాన్ని బట్టి వేసుకొని అయితే కొంచెం వేసినాం. ఉప్పు, పసుపు, కారం, పసుపు ఇప్పుడు వేసిన కలుపుకున్నాం. ఫస్ట్ నేను అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయలేదు. ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గినాక పైన పచ్చగా దంచిన ఒక గడ్డ ఎల్లిగడ్డ కలుపుతుంది. ఉన్నాయి వాటర్ ఒక్కటి సిగ్గు క్యాబేజీలో వాటర్ పోస్తుంది. బాగుంది. ఒక్కటే కొంచెం కొన్ని పీకరింది కదా, కనీసం ఒక కుక్ వేసుకొని కలుపుతుంది. 5 నిమిషాలు మగ్గనిద్దాం. కారం వేసినాక మూత పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం. అంటే ఫ్రై అయ్యింది, దగ్గరికి అయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర ఇట్లా నలిసి పైన కొంచెం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు కొంచెం పోతుంది. కొంచెం ఇంత టేస్ట్గా క్యాబేజీ ఫ్రై రెడీ. కర్రీకి ఫ్రై చేసి చూడండి. కూర రెడీ.